హాయ్ అండి. వెల్కమ్ టు అన్వికిరణ్ ఇన్ఫోస్. ఇవాళ నా 7 శనివారాల వ్రతం 7వ వారం అండి. నేను పూర్తి వ్రత విధానం అయితే ఇవ్వలేదు. సో, నార్మల్‌గా నేను కొన్ని పిక్స్ పెట్టి ఈవినింగ్ పూజ అయితే ఒకటి వీడియో పోస్ట్ చేశానండి. ఎందుకంటే నాకు టైం అస్సలు కుదరలేదు. ఇవాళ ఆఫీస్ ఉందనమాట. సో, మార్నింగ్ నేను 4కి లేసినా గానీ చేయలేకపోయాను. వీడియో అయితే అవ్వలేదు నాకు. సో, నెక్స్ట్ టైమ్ తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ మార్నింగ్ అయితే నేను ఈ విధంగా 7 దీపాలు పెట్టేసుకున్నాను. 7 రకాల నైవేద్యాలు గూడా పెట్టేసుకున్నానండి. అండ్ అరటిపళ్ళు నైవేద్యం పెట్టేసాను. కలశం పెట్టుకున్నానండి ఈ వారం అయితే నేను. సో, కలశంకి ఇలా పూజ చేసుకున్నాననమాట. అండ్ ఈవినింగ్ వ్రత విధానం అయితే నేను చెప్తానండి మీకు చూడండి. ఇదైతే నా ఈవినింగ్ పూజ అనమాట. చూసారా మా వెంకటేశ్వర స్వామిని? సో, ఈవినింగ్ కాబట్టి మొత్తం అన్నీ వాడిపోయాయండి. నేనైతే ఆఫీస్‌కెళ్ళొచ్చి ఇంకా ఇప్పుడే పూజ చేసుకున్నాను. అయిపోయింది. దీపారాధన అది చేశాను. అండ్ ఇవాళైతే చెప్పాను కదండీ! కలశం పెట్టుకున్నాననమాట. 7th వీక్ కాబట్టి. సో, నేను మార్నింగ్ కొబ్బరికాయ కొట్టలేదండి. ఈవినింగ్ కొట్టాను. సో, మార్నింగ్ అయితే చూసారు కదా! 7 టైప్స్ ఆఫ్ ప్రసాదం అయితే పెట్టేసాననమాట. పెట్టేసి ఈవినింగ్ ఇలా జస్ట్ కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ ఒక్కటే పెట్టాను. అండ్ మార్నింగ్ నాకు టైం లేదండి అస్సలు. ఆఫీస్‌కెళ్ళిపోవాలి కాబట్టి నార్మల్‌గా చేసేసి వెళ్ళిపోయాననమాట. గోవిందనామాలు అవేమీ చదవలేదు. సో, ఈవినింగ్ వచ్చాక మాత్రం ఇలా మా వెంకటేశుడికి వైట్ కలర్ ఫ్లవర్స్‌తో అష్టోత్తరం అయితే చదివేశాననమాట. చదివేసి ఇలా నేనొక బేసిన్ పెట్టుకొని దీంట్లో మా చిన్న బుడ్డి వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఇలా పూలతో అయితే అష్టోత్తరం చదివేశాననమాట నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవిందనామాలు. సో, ఈ 2 అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ హారతి ఇచ్చేసాననమాట. సో, ఇదండి ఇవాళ నా 7th వీక్ పూజ విధానం అంతా. సో, 7 వీక్స్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ వీక్ కూడా వడ్డీగా ఒక వారం చేయమన్నారండి. ఆయనకి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి. వడ్డీ కాసులు వాడు కాబట్టి. సో, అందుకే నేను నెక్స్ట్ వీక్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సింపుల్‌గా. సో, అదండి నా 7 శనివారాల వ్రత కథ అయితే. సో, చూడాలి మరి. ఆయన నన్ను ఎలా దీవిస్తాడో తెలీదు. నేను అనుకున్నది ఎంతవరకు జరుగుతుందో తెలీదు. జరిగినా జరగకపోయినా ఆయనంటే నాకు ఇష్టం కాబట్టి నాకు నచ్చిన స్టైల్‌లోనే చేశానండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పేసి అయితే నేను చేయలేదు. అండ్ బుక్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉంది అలా అయితే నేను చేయలేదండి. నేనెప్పుడు చేసే స్టైల్‌లోనే నేను చేశాను. అష్టోత్తరం, గోవిందనామాలు అండ్ యాజ్ యూజువల్‌గా వినాయకుడికి ఫస్ట్ పూజ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్వామివారికి పూజ చేసుకుంటాము. ఆయనకి నచ్చిన ప్రసాదాలు నేనైతే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాననమాట. 7th వీక్ 7 పెట్టేశాను. సో, అండ్ ఈవినింగ్ అయితే అష్టోత్తరం ఇలా ప్లాన్ చేసుకున్నానండి. ఇది కూడా నా ఓన్ క్రియేటివిటీ అనుకోండి. అందుకే ఆయనకైతే దండం పెట్టేసుకున్నాను. తెలిసి తెలియక చేసిన పొరపాట్లయితే క్షమించమని దండం పెట్టేసుకున్నాను. అండ్ మళ్ళీ మళ్ళీ ఇది చేసుకుంటూ ఉండాలి అని అయితే దీవించమని కోరుకున్నానండి. సో, ఇదండి నా 7 శనివారాల కథ, వ్రత కథ అన్నీ. సో, మీకు నచ్చినట్లయితే చెక్ చేసుకోండి. అండ్ పూర్తి విధానం అయితే నేను పెట్టలేకపోయానండి. నాకంత టైం లేదు. ఆఫీస్‌కి వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి. అండ్ వీడియో తీసేవాళ్ళు లేరు. అండ్ నాకు అన్నీ నేనే చేయాలి కాబట్టి ప్రసాదాలు అవన్నీ వాటితోనే నాకు టైం సరిపోయిందండి. సో, ఇదండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్వికిరణ్ ఇన్ఫోస్. థ్యాంక్ యూ అండి.